2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సుమన్ టీవీ ద్వారా రకరకాల న్యాయ సలహాలతో నేను మీకు సుపరిచితుడిని అని అనుకుంటున్నాను. సో ముఖ్యంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అంటే ఎవరెంత బాధ్యతాయుతంగా ఉన్నా సమస్యలు లేని కుటుంబం అంటూ ఉండదు. ఏదో రకమైన సమస్యలు ప్రతి కుటుంబాన్ని వేధిస్తాయి. సరే, వీటిల్లో ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనుకుందామా? ఒక్క నిమిషం. ఆర్థిక సమస్యల వెసులుబాటుని ఏదో రకంగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ ఇర్రిపేరబుల్ సమస్యలు ఏంటంటే పర్సనల్ రిలేషన్స్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్. సో పర్సనల్ రిలేషన్స్ అమాంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్. పర్సనల్ రిలేషన్స్ అమాంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అంటే భార్య భర్త, అత్త మామ, అలాగే ఆడపడుచులు మరుదులు, లేదు అంటే అమ్మాయి అమ్మా నాన్న. ఇది క్లోజ్డ్ అండ్ ఫస్ట్ పాయింటెడ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. సామెత ఉంది, అత్త ఒకింటి కోడలే అనే సిద్ధాంతాన్ని చాలామంది మదర్ ఇన్ లాస్ మర్చిపోతున్నారు. అంటే ఈరోజు అత్తగారు అయి ఉండొచ్చు, కానీ గతంలో కూడా ఈమె కోడలే. సో నార్మల్గా హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉండాలంటే, అంటే డెవలప్మెంటల్ పాజిటివ్ యాటిట్యూడు. సరే, తెలుసో తెలియకో మన అత్తామామల ద్వారా మనం ఇబ్బంది పడ్డాము, అట్లీస్ట్ మన కోడలికి మన కొడుకుకి అలాంటి పరిస్థితి లేకుండా మన వంతు ప్రయత్నం మనం చేసి యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ లెట్ అస్ మేక్ దెమ్ హ్యాపీ అనే కాన్సెప్టు చాలా తక్కువ మంది ఈ సోకాల్డ్ అత్తామామ స్టేటస్లో ఉన్న వాళ్ళలో ఉంటున్నది. అది చాలా తప్పండి. ఎందుకంటే చాలా సామెత ఉంది రెగ్యులర్గా, మా అల్లుడు చాలా మంచోడు, మా అమ్మాయి మాట వింటాడు, మా అమ్మాయి ఏది అడిగితే చేస్తాడు అని చెప్పిన తల్లే నెక్స్ట్ విషయం వచ్చేవాడికి నా కొడుకే చేతగాని విధవ, వాడి పిల్ల మాట వింటాడు అంటారు. మరి ఇది ఎక్కడ న్యాయం అండి? ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళిన మీ కూతురు హ్యాపీగా ఉండాలి, అల్లుడు మీ అమ్మాయి యొక్క మంచి చెడులు చూడాలి. కానీ అదే మీ ఇంటికి వచ్చిన కోడలు మీ అబ్బాయి ప్రేమగా గౌరవంగా చూస్తే అది తప్పు. ఈ మధ్య చాలా కేసుల్లో నాకు ఎవరితో ప్రాబ్లం ఏం లేదండి, మా అత్త వాళ్ళతోనే నాకు ప్రాబ్లం వస్తుందని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఎందుకు మెయిన్ కారణం అంటే అటాచ్మెంట్. అంటే తల్లికి కొడుక్కి ఎటువంటి వ్యక్తిగత ప్రేమాభిమానాలు ఉన్నాయి అనేది పక్కన పెడితే, కోడలు వచ్చినప్పటికీ ఆ ప్రేమాభిమానాలు ఒక రైట్ లాగా తీసుకుంటుంది మదరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచే కొడుకు వేరే చోట ఉండి చదువుకోవడం జరుగుతుంది. అప్పుడు సరే, తల్లి కొడుకు వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు. కానీ తర్వాత పెళ్ళై ఎప్పుడైతే వీళ్ళ ఇంట్లో ఉంటామో, అంటే ఒకే ఊర్లో ఉంటామో, అంటే యాక్సెసిబుల్గా ఉంటామో జరిగినప్పుడు మదర్ టర్న్ ఇన్ టు ద రోల్ ఆఫ్ మదర్ ఇన్ లా. అంటే ఈ అబ్బాయి మదరు, అంటే కొడుకు తల్లి అత్తగారు అవతారం ఎత్తుతుంది. అత్తగారు అవతారం ఎత్తినప్పుడు అంటే ఏదో తన కొడుక్కి మిస్ అయిపోతున్నది, ఇన్నేళ్ళ నుంచి కనిపించిన మా అబ్బాయిని ఎవరో డామినేట్ చేస్తున్నారు, వాడిని చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నారు, వాడు నా మాట వినట్లేదు. అంటే మాటలు వినేది ఏంటో నాకు అర్థం కాదు. ఇది ఈజ్ వెరీ పెక్యులియర్. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే పిల్లలకి పెళ్లి చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇచ్చినప్పుడే నోయింగ్లీ దే హ్యావ్ మెచ్యూర్డ్ పర్సన్స్, దే కెన్ లుక్ ఆఫ్టర్ దేర్ ఓన్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ అనే నిర్ణయానికి మీరు వచ్చినప్పుడే మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ మీరు పెళ్లి చేస్తారు. సో అలాంటి సందర్భాల్లో దే ఆర్ నాట్ కిడ్స్. మన ఇంటర్ఫరెన్సు ఎంతవరకు అవసరం అనేది మర్చిపోయి అత్త అనే ఒక తెలియని అహంకారం, ఒక ట్యాగ్ అనుకోనివ్వండి, అది ఎప్పుడైతే ప్రదర్శించడం జరుగుతుందో చాలా వింతగా ఉంటుంది. ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, పెళ్ళి చేసుకునేటప్పుడే కోడలు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మనకు తెలుసు. వాళ్ళేంటి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, అలాగే మన వియ్యంకులు ఏం ఉద్యోగం చేస్తారు అని ఇవన్నీ తెలుసుకొని పెళ్లి చేసుకుంటాం. కానీ వచ్చిన తర్వాత రకరకాల కారణాలతో నేను అనవసరంగా చేసుకున్నాం, వేరే వాళ్ళని చేసుకుంటే ఎక్కువ కట్నం వచ్చేది, నువ్వు మీ ఇంటి నుంచి కట్నం తెస్తావా తేవా అనే ఇబ్బందులు పెడుతూ ఉంటే, వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలిసే మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు డిమాండ్ చేసి మీరు హెరాస్మెంట్ అవుతుంది తప్పించి ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకురాగలరు? ఈ యొక్క చిన్న లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఐ మే బి రాంగ్, బట్ ఇప్పుడు 498A కేసుల్లో ఎక్కువ కనిపిస్తే అదనపు కట్నం తెమ్మని అత్తామామలు మా ఆయన ఇన్స్టిగేట్ చేస్తున్నారు, ఆడబడుచులు కూడా సపోర్ట్ చేస్తున్నారనే కంప్లైంట్ తరచుగా వస్తున్నప్పుడు యూ నో వెరీ వెల్
అలాగే తన కూతురు అత్తగారింట్లో భర్తతో సుఖంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. సో దానికోసం వాళ్ళు ఇబ్బంది పడైనా ఆ పిల్ల హ్యాపీగా ఉండటానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బాగా గమనించండి, మనం పెళ్లి చేసుకునేటప్పుడే ఆ అమ్మాయి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు. ఆర్థిక పరిస్థితి తెలిసినప్పుడు మనం గొంతెమ్మ కోరికలు కోరి వాళ్ళు చేయలేని డిమాండ్లు మనం అడిగితే, అంటే తీర్చలేని డిమాండ్లు అడిగితే అల్టిమేట్లీ హౌ ఇట్ వుడ్ ఎండ్ అప్. ఇది ఎందుకు గమనించకపోతున్నారు? సో ఈ నేపథ్యంలోనే 304B అంటే రకరకాల మానసిక క్షోభని పెట్టడం, అలాగే ఇంకో కొన్ని కేసులు నా నోటీస్కి వచ్చేవి. పెళ్ళైన తర్వాత పిల్లలు కలగకపోతే దానికి కోడల్నే బ్లేమ్ చేయటం. అంటే పిల్లలు కంటేనే వాళ్ళు కాంపిటెంట్ పర్సన్సా? మీరు హెరాస్మెంట్ చేస్తే ఏమొస్తుంది? మరి మీ అబ్బాయి విషయం గురించి మీరు ఎందుకు ఆలోచించారు? ఇప్పుడు పిల్లలు కలగాలి అంటే వన్ పర్సన్ ఈజ్ నాట్ సోలీ రెస్పాన్సిబుల్, వన్ పర్సన్స్ మెడికల్ కండిషన్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. దట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. దాన్ని మనం అనం, కోడల్నే మనం హింసిస్తాం. అంటే తెలియకుండా మన ఇంట్లో ఉన్న పిల్ల మనతో పాటు మన కూతుర్ని మనం ఎలా కన్నాము అలాగే ఎదిరింటి అంటే మన కోడలు ఎదిరింటి అమ్మాయిని కన్నా వాటి ఉద్దేశం ఎదురు అమ్మాయి కూడా అలాగే వచ్చిందనే ఒక చిన్న సిద్ధాంతాన్ని జీర్ణించుకోవడానికి అత్తమామలు ఇష్టపడని సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే చాలా చోట్ల కేసులు వేసిన ఉన్నత న్యాయస్థానాలు కూడా అత్తామామల మీద కేసు కొట్టడానికి ఇష్టపడట్లేదు. మీరు ట్రయల్లో చూసుకోండి అంటున్నారు. అదే మరదలు ఇట్లాంటి వాళ్ళ మీద ఉంటే హైకోర్టు ఇంటర్ఫీర్ అవుతుంది. కానీ అంటే ఎఫ్ఐఆర్ 498 కింద రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ క్వాష్కి వెళ్ళినప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ భర్త అమ్మా నాన్నగారిని మాత్రం హైకోర్టు ఇంటర్ఫీర్ కావట్లేదు. ఎందుకు ఇంటర్ఫీర్ కావట్లేదు అంటే దిస్ ఈజ్ ద లాజిక్ బిహైండ్ దట్. ఇప్పుడు మనం మన పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేసాం. మళ్ళీ మీకు చెప్తున్నా, అంటే ఇది మూడోసారి ఈ పాయింట్ ఎందుకు అండర్లైన్ చేసి చెప్తున్నానంటే, పెళ్లి చేసుకునే రోజునే మనకి కోడలి యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తెలుసు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు ఆ రోజున వచ్చిన అవకాశాన్ని బట్టి మీరు మీ అబ్బాయికి పెళ్లి చేసి తర్వాత అదనపు కట్టినంత లేకపోతే నువ్వు కాపురానికి రావద్దు, మా అబ్బాయికి వేరే పెళ్లి చేస్తాము అంటే ఒక్క నిమిషం ఇటు టర్న్ అయ్యి మనం ఇదే పరిస్థితి అమ్మాయి వాళ్ళు, నువ్వు ఉద్యోగం సరిగ్గా చేయట్లేదు, నిన్ను మా అమ్మాయి వదిలేస్తుంది, మా అమ్మాయిని వేరే మంచి సంబంధం వాళ్ళు చేసుకుంటారు అంటే మీ మానసిక క్షోభ ఎలా ఉంటుందో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అబ్బాయి తరఫున. కానీ మొదటి నుంచి మన సంస్కృతి ఎలా వచ్చిందంటే భర్త అత్తమామల్ని భరించండి, వాళ్ళకి ఎదురు చెప్పద్దు అని ఆడపిల్లని మనం పెంచుతాం. కానీ కాలం అలా లేదు. కాలం మారుతున్న కొద్దీ, చట్టాలు స్త్రీలకు అనుకూలంగా వస్తున్న కొద్దీ, అలాగే స్త్రీలకు కూడా ఫైనాన్షియల్ వెసులుబాటు జరుగుతున్న నేపథ్యంలో దే ఆర్ నాట్ టాలరేటింగ్ ద మేల్ డామినేషన్ వేర్ ఇట్ ఈజ్ నాట్ నెసెసరీ. యు ఆర్ ఇంట్రూడింగ్ దేర్ ఫ్రీడమ్. కరెక్ట్ కాదు అది. ఇదే సందర్భాల్లో అమ్మాయి ఎదురు తిరిగి నువ్వు వేస్ట్ గాడివి, నీకన్నా నాకు మంచి సంబంధం వచ్చింది, ఇంకా గొప్పవాళ్ళని పెళ్లి చేసుకుంటారు అంటే కుటుంబంలో అబ్బాయి పరిస్థితి, అబ్బాయి తల్లిదండ్రుల గౌరవ మర్యాదలు ఏమైపోతాయి? అది ఎవరు ఆలోచించట్లే. ఒకప్పుడు అందుకే ఎప్పుడైతే మనమే కారణం, అంటే మెయిల్ డామినేషన్ ఈజ్ ద మెయిన్ రూట్ కాజ్ టు ఎండ్ అప్ ది రిలేషన్స్ టువర్డ్స్ డైవర్స్. మీరు హెరాస్మెంట్ పెడుతూ ఉంటే చూసి అది డిఫరెంట్ ఆస్పెక్ట్స్గా టర్న్ అవుతుంది. సో హెరాస్మెంట్ ఆఫ్ మెయిల్ సైడ్ ఇట్ సెల్ఫ్ వన్ మోర్ రీజన్ ఫర్ ఎక్స్ట్రా రిలేషన్స్. వాళ్ళని పద్దాకా హింసిస్తూ ఉంటే దే ఆర్ నాట్ గెటింగ్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్ అండ్ హర్ ఇన్లాస్. సో ఎవరో ప్రేమగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. సో మన చేతులతోనే మన యాటిట్యూడే తెలియకుండా మనల్ని, అంటే ముఖ్యంగా నేను మగపిల్లాడు వాళ్ళ అమ్మా నాన్న ఉద్దేశించి మాట్లాడుతున్నాను, తెలియకుండా మనల్ని ఈ యొక్క కేసుల చట్టంలో మనమే ఇరుక్కునేట్టుగా మనమే చేసుకుంటున్నాం. ఇప్పుడు 498 పెట్టిన ముఖ్య ఉద్దేశం హెరాస్మెంట్ ఫర్ అడిషనల్ డౌరీ అన్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో పద్దాక వాళ్ళు వెంటబడి చేయడం అది మర్యాద కాదు. ఇవాళ రేపట్లో వాళ్ళు బాగానే చదువుకుంటున్నారు, వాళ్ళు మనతో సమానంగా ఉద్యోగం చేస్తున్నారు, మనము ఉద్యోగం చేస్తున్నాం. సో ఈ టాపిక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 498 కేసులు డొమెస్టిక్ వైలెన్స్ల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తగ్గించుకోవటానికి మనం ఆ 498 కేసులు డొమెస్టిక్ వైలెన్స్ కేసుల కింద మనం కూడా కవర్ కాకుండా ఉండటానికి నేను ప్రేక్షకులకి ఇచ్చే సూచన ఏంటంటే, లెట్ us ప్రాక్టికల్లీ థింక్ ఓవర్, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అవర్ డాటర్ అండ్ డాటర్ ఇన్ లా, బోత్ ఆర్ సేమ్. మన అమ్మాయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది,
వేరే వాళ్ళ అమ్మాయి మన ఇంటికి వచ్చింది. దట్స్ ఆల్. ఇదే పరిస్థితి మనకు ఎదురైతే మనం ఎలా అయితే తయారు చేసి పెంచి ఇది చేసిన వాళ్ళని అయితే అదే రకంగా అమ్మాయిని మనం చేసినప్పుడు మనం ఎలా ఉంటాం. కాబట్టి ఈ అత్తామామలే మెయిన్ రూట్ కాజ్ ఈ 498 డొమెస్టిక్ కేస్ వైలెన్స్లు భార్యలు పెట్టడానికి వీళ్ళే దారి చూపిస్తున్నారని చెప్పి నాకున్న విచారణ అనుభవంలో నాకు తెలిసిన విషయం. కాబట్టి సోకాల్డ్ అత్తామామలు అంటే అబ్బాయి అమ్మా నాన్నలు ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా కైండ్లీ రియలైజ్ ఆ అమ్మాయి కూడా మన అమ్మాయే. నేను అందుకే మీతో ఫస్ట్లో చెప్పా, అత్త ఒక ఇంటి కోడలే. ఈరోజు మీరు అత్తగారు, కానీ ఒకప్పుడు మీరు కూడా కోడలే. సో ఆ రోజున మీరేదో ఆ రోజుల పరిస్థితులను బట్టి మీరు ఇబ్బందులు పడ్డారని యాజ్ ఎ రివెంజ్ డోంట్ షో టు ఆన్ యువర్ డాటర్ ఇన్ లా. ప్లీజ్ బీ మ్యాగ్నెటిక్, ప్లీజ్ బీ ఏ న్యూలీ రెవల్యూషనరీ చేంజ్ టువర్డ్స్ యువర్ డాటర్ ఇన్ లా. అమ్మాయి మన ఇంట్లో అమ్మాయి, యూ షేర్ ఎవ్రీథింగ్ విత్ హర్, యూ షేర్ లవ్ అండ్ ఎఫెక్షన్, డోంట్ రిస్ట్రిక్ట్ యువర్ సన్. సో ఈ పరిస్థితులు ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మనం తీసుకోగలుగుతామో మనం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు మన అమ్మాయిని ప్రొవోక్ చేయలేదనుకోండి, అమ్మాయికి ఇలాంటి ఆలోచనలు రావు. మన మీద అమ్మాయి కేసులు పెట్టదు. ఇప్పుడు అల్టిమేట్గా ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది పక్కన పెడితే, టిల్ సచ్ టైమ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ స్టిగ్మా అండ్ ఎంబరాస్మెంట్ ఇన్ ది సొసైటీ అండ్ ఆల్సో ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్. బలనాళ్ళ మీద కూడా కేసు పెట్టిందట అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్. బట్ దానికి ఎవరి కారణం అంటే ఆ అమ్మాయిలో తప్పులు ఉండవా అని మీరు అడిగితే ఉండొచ్చు, కానీ మీరు ఎల్డర్లీ పర్సన్స్. ఇప్పుడు మన అబ్బాయికి అమ్మాయి అవసరం, ఎందుకంటే కోడలుగా. అలాంటప్పుడు మీ బాధ్యత మీరు చేయండి టు మేక్ దెమ్ హ్యాపీ. వాట్ ఎవర్ ఈజ్ కంట్రిబ్యూషన్ టు డూ, యూ ప్లీజ్ అండర్టేక్. ఎందుకంటే మన ఫ్యామిలీ వ్యవస్థ చాలా గొప్పది కాబట్టి ప్రపంచ దేశాల్లో దాని ఔన్నిత్యాన్ని కాపాడుకోవటానికి వీలైనంత వరకు మన కూతుర్ని ఎంత ప్రేమాభిమానాలు చూస్తామో మన కోడల్ని కూడా అంత ప్రేమాభిమానాలతో చూస్తే వీలైనంత వరకు, అంటే నేను సైతం అనే మాటను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 498A ఈ డొమెస్టిక్ వైలెన్స్ లాంటి కేసులు మనమే ఇండైరెక్ట్గా ఇన్వోక్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తాను. నమస్కారం.